డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఫోబియాస్ గురించి వివరిస్తాను. ఫోబియాస్ అంటే తరచుగా మనం కామన్‌గా వింటూ ఉంటాం ఈ పదం ఫోబియాస్ అని. అంటే అనవసరపు భయం. అది ఎప్పుడొస్తది? ఎవరికొస్తది? దేని గురించొస్తది? దాంట్లో రకాలేంటి? దాని గురించి నేను మీకు వివరిస్తాను. సహజంగా చాలా ఫోబియాస్ మనం చూస్తున్నాం. ఉదాహరణకి కామన్‌గా మనం చూసే ఫోబియా అగ్రోఫోబియా. వీళ్ళల్లో ఓపెన్ ప్లేసెస్‌లో, రద్దీ ప్రదేశాల్లో, లేపోతే పబ్లిక్ ప్లేసెస్‌లో, లేపోతే వీళ్ళకేంటంటే ఒంటరి ప్రయాణం చేయాలన్నా, బస్సులో ఎక్కి వెళ్ళాలన్నా, ట్రైన్‌లో ఎక్కి వెళ్ళాలన్నా, ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలన్నా భయాలుంటాయి. సో, అలాంటి వాళ్ళు ఏమవుతదంటే సాధారణంగా వాళ్ళు ఆ ప్లేస్‌కెళ్తారు. బస్ స్టాండ్‌కి గాని, రైల్వే స్టేషన్ గాని, ఎయిర్‌పోర్ట్ గాని ఎళ్తారు గానీ, చివరి నిమిషంలో ఆందోళన, టెన్షన్ వచ్చేసేసి ఆ ప్రయాణం ఆపేసేసుకోవడం జరుగుతుంది. ఇది తరచుగా చూసే అగ్రోఫోబియా. వాళ్ళు ఒంటరి ప్రయాణాలు చేయలేక వాళ్ళు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఎళ్ళటం జరగచ్చు. కొంతమంది ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఎళ్ళినా కూడా వెళ్ళలేకపోవటం అనేది మనం చూడొచ్చు. ఇది కాకుండా ఇంకా వేరే ఫోబియాస్ వచ్చేసేటటికి ఎత్తులంటే భయం ఉంది కొంతమంది చూడొచ్చు. అది యాక్రోఫోబియా అని అంటాము. ఇంకా అది కాకుండా క్లాస్ట్రోఫోబియా అని ఉంటది. అంటే క్లోజ్డ్ స్పేసెస్. ఉదాహరణకి సపోజ్ ఓ పేషెంట్‌కి ఎవరికైనా సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ స్కాన్ గాని రాశారనుకోండి డాక్టర్ గారు. వాళ్ళు ఆ స్కానింగ్ సెంటర్‌కెళ్ళినప్పుడు వాళ్ళు రూమ్‌లోకెళ్ళంగాల్నే ఆ శబ్దానికి లేకపోతే క్లోజ్డ్‌గా ఉన్నప్పుడు భయం తట్టుకోలేక బయటకొచ్చేయడం జరుగుతది. లేదా ఉదాహరణకి వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు గడి పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి కంగారొచ్చేసేసి, టెన్షను, ఆందోళన వచ్చేసేసి బయటకొచ్చేసేయడం జరుగుతది. ఇది క్లాస్ట్రోఫోబియా. కొంతమందిలో ఏంటంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయముంటది. అది జీనోఫోబియా అంటాం. కొంతమందికేంటంటే జంతువులంటే భయం. ఉదాహరణకి వంట గదిలో ఉన్నప్పుడు బల్లులు కనిపించినప్పుడు కొంతమంది ఇంట్లో పని చేసుకునేవాడు ఆడవాళ్ళు ఈ బల్లులు అలాంటివి ఉన్నప్పుడు ఆ రూమ్‌కి వెళ్ళాలన్నా, కిచెన్‌కి వెళ్ళాలన్నా పని చేయలేక భయపడిపోయి ఆ ప్లేసెస్‌కి వెళ్ళాలంటే భయమేసేసేదనేది చూస్తుంటాం. ఇది కాకుండా కామన్‌గా ఏంటంటే కొంతమందికి హాస్పిటల్‌కెళ్తే ఇంజెక్షన్ ఇస్తారేమోనని భయముండొచ్చు. కొంతమంది బ్లడ్ చూస్తే భయం అనేది ఉంటది. ఇంకొంతమందికేంటంటే ఎగ్జామ్ ఫోబియా. అంతా బానే ఉంటారు. పరీక్షలకి బానే ప్రిపేర్ అవుతారు. కానీ ఆ పరీక్ష సెంటర్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ భయమొచ్చేసి, యాంగ్జైటీకొచ్చేసేసి రాయలేకపోవటం, లేతే సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవటం, లేతే పరీక్ష రాయకుండా వచ్చేసేయటం అనేది మనం చూస్తుంటాం. ఇవి డిఫరెంట్ ఫోబియాస్. ఇవి కాకుండా ఇవి సహజంగా మనం తరచుగా చూసే ఫోబియాస్. చాలామంది ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌కి ఫేస్ చేసినప్పుడు, వాళ్ళు ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏమైద్దంటే వాళ్ళలో పానిక్ అటాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. పానిక్ అటాక్స్ అంటే కిందటి వీడియోలో చెప్పినట్టు సడెన్‌గా ఆందోళన, టెన్షను, భయము, ఆందోళన, కంగారు, కళ్ళు తిరిగిపోవటం, కడుపులో తిప్పేసేయటం, ఇక నా ప్రాణం పోతుందేమోనన్న భయం అనేది ఏస్తది. వీళ్ళు ఈ సిట్యుయేషన్స్‌కి కనుక ఎక్స్‌పోజ్ అయినప్పుడు వాళ్ళలో ఈ యాంగ్జైటీ లక్షణాలు బయటపడతాయి. పానిక్ డిజార్డర్‌లో అయితే వాళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంటే ఏం కారణం లేకుండా సడెన్‌గా ఈ పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. కానీ ఈ ఫోబియాస్ ఉన్న వాళ్ళలో వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో, ఎందుకైతే భయపడుతున్నారో, ఏ సిట్యుయేషన్‌కి భయపడుతున్నారో దానికి వాళ్ళు ఎక్స్‌పోజ్ అయినప్పుడు వాళ్ళలో ఈ పానిక్ అటాక్స్ అనేది వస్తాయి. సహజంగా ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ ప్లేసెస్‌ని, ఆ ప్రదేశాల్ని, వస్తువులని, ఈ జంతువుల్ని అవాయిడ్ చేయటం ట్రై చేస్తుంటారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరిగా వెళ్ళాలంటే భయం అనుకోండి. వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయంతో వెళ్ళొచ్చు. లేకపోతే ప్రయాణాలంటే భయం అనుకోండి. ప్రయాణం పోస్ట్‌పోన్ చేసుకోవటం, వెళ్ళకపోవటం అనేది చేస్తుంటారు. సో, ఇవి సహజంగా కొంతమందికేంటి లిఫ్ట్‌లంటే భయం కూడా. లిఫ్ట్ ఎక్కాలన్నా కూడా భయపడిపోయి లిఫ్ట్ ఎక్కకుండా ఉండేవాళ్ళు ఉంటాం. అంటే వాళ్ళు వర్క్ చేసే ప్రదేశంలో 10వ అంతsto, 7వ అంతస్తుకి వెళ్ళాలనుకోండి. సహజంగా వాళ్ళు లిఫ్ట్‌లో ఎక్కేసేస్తే లిఫ్ట్ ఆగిపోతుందేమో, ఏమన్నా మనం దిగలేమో, సడెన్‌గా ఆగిపోతే ఏంటి పరిస్థితి, ఎవరు సహాయం చేయటానికి రారని చెప్పేసి వాళ్ళు ఆ లిఫ్ట్ ఎక్కకుండా భయంతో నడిచెళ్ళటం అనేది చూస్తున్నారు. సో, సహజంగా ఇవి కామన్‌గా మనం చూసే ప్రాబ్లమే ఇవి ఫోబియాస్. చాలామంది ఏంటంటే దీనికి నివారణ ఉందో లేదో అని తెలియక వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ట్రీట్మెంట్ సంప్రదించకుండా ఉంటారు. కానీ ఇది నివారణ చేసే సమస్యే. మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని గనక మీరు సంప్రదించినట్టయితే ఈ ప్రాబ్లమ్ గుర్తించి దీన్ని నయం చేయవచ్చు. దీన్ని ఫోబియాస్‌ని మనం ఎప్పుడు ఫోబియాస్ అంటామంటే ఇలాంటి లక్షణాలు పై చెప్పిన భయాలు. అంటే అనవసరపు భయాలు. అంటే ఎక్కువ శాతం మందికి ఆ సిట్యుయేషన్ గాని, ఆ సందర్భం గాని భయం కాని పక్షంలో పేషెంట్‌కేంటంటే అది గూడా ఆ విషయాలు గూడా వాళ్ళకి భయంకి లోబడుతున్నట్టయితే దాన్ని ఫోబియాస్ అంటాం. సహజంగా ఒక 6 నెలలు అంతకంటే ఎక్కువగా ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఫోబియాస్ అంటాం. సో, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని మీరు సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీని నుంచి బయటపడొచ్చు.